హలో భయ్యా, అందరికీ నమస్తే భయ్యా. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి ఆలోచన చేయండి. సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి ఆలోచన చేయలే. ఎందుకంటే ఒక విషయం చెప్తాను. ఒక ఉమ్మడి కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఉన్న పెద్ద అయిన వ్యక్తి సంసారం నడిపేటాయన కొన్ని లక్షల అప్పులు చేసిండు. అప్పులు చేసి ఏం చేసిండు, నాకు సంసారం సాలైందని చెప్పేసి ఒక పెద్ద కొడుకుకు సంసారం అప్పచెప్పిన తర్వాత లక్షల అప్పులున్న ఆ పెద్ద కొడుకు సంసారం ఎట్లా నెట్టుకుపోవాలి? కాస్త టైం పడుతుంది కదా. అప్పులే ఉన్నాయి, సంసారం నిండా మొత్తం అప్పులే ఉన్నాయి, ఎటు చూసినా అప్పులే ఉన్నాయి. అటువంటప్పుడు పెద్ద కొడుకు సంసారం చక్కబెట్టాలంటే కొన్ని రోజులు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన కూడా అంతే. ఆయన చేతికి ఇప్పుడు సంసారం వెళ్ళినట్టు అయితే ఆయన కూడా సంసారం చక్కబెట్టడానికి కొన్ని రోజులు అవుతుంది. దయచేసి ఎవరు తప్పుగా ఆలోచన చేయొద్దు. ఆ రేవంత్ రెడ్డి గారు నాకేం చుట్టం కాదు, ఆయన గురించి నేను మాట్లాడుతున్నా. ఏమంటే ఆయన